ఏమండోయ్, మీరు రెస్టారెంట్లకు వెళ్ళి భోజనం చేస్తున్నారా? ఇంట్లో వండిన కూర నచ్చడం లేదనో, లేదా వండుకోవడానికి బద్దకించో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. కుళ్ళిన మాంసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రిడ్జ్ లో వారాల పాటు ఉంచిన బిర్యానీ, డేట్ అయిపోయిన పాలు, పన్నీరు, సాస్ బాటిళ్లు, లేబుల్ లేని వాటర్ బాటిళ్లు, వాడిన ఆయిల్, పురుగులు పట్టిన పిండి. అబ్బో, ఒక్కటేమిటి, మనం తినే ఆహార తయారీలో వాడే ప్రతి వస్తువులో ఇలా ఏదో ఒక పాడైనవి కలుస్తూనే ఉన్నాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే, కిచెన్ లో డ్రైనేజీ పారుతున్నా అక్కడే వంట చేస్తున్నారు. వింటుంటేనే కడుపులోని పేగులు తిప్పేస్తున్నాయి కదా. కానీ మీరు విన్నది నిజమే. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ కుళ్ళిన పదార్థాలన్నీ ఏ రోడ్ సైడ్ స్టాళ్లలోనో లేదా చిన్న చిన్న షాపుల్లోనో దొరకలేదండి. సిటీలోనే పేరుగాంచిన రెస్టారెంట్లవి. భోజన ప్రియులు తరచుగా వెళ్లి లొట్టలేసుకుంటూ తినే రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్లన్నీ ఏ సిటీ శివారు ప్రాంతాల్లోనో ఉన్నాయనుకుంటే పొరపాటే. రిచ్ ఏరియాగా చెప్పుకునే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లకడీకాపుల్, హిమాయత్ నగర్, ఉప్పల్, కుంపల్లి, ఇంకా మరెన్నో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షలాది మంది తరచుగా తిరిగే ఏరియాలవి. ఇక రెస్టారెంట్ల పేర్లు ఎందుకులేండి, చెబితే మళ్ళీ భయపడతారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లు, ఛానళ్లలో ఈ రెస్టారెంట్ల పేర్లతో మోత మోగిపోతోంది. కావాలంటే మీరు క్లారిటీ కోసం ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మీలో కొందరు ఇలా అనుకోవచ్చు, కల్తీ అనేది ఆహారంలోనే ఉంది కదా, మేము ఐస్ క్రీమ్ మాత్రమే బయట తింటామని. ఈ విషయం చెప్తే మీకు ఐస్ క్రీమ్ పైనే విరక్తి పుడుతుంది. కుళ్ళిపోయిన స్ట్రాబెర్రీ పేస్ట్లు, కుళ్ళిన పైనాపిల్స్, డేట్ అయిపోయిన కేకులు, బిస్కెట్లు, స్వీట్లు, ఇలా వీటిలో కూడా నాణ్యత పాటించడం లేదు మన మహానుభావులు. ఇక్కడ కూడా ఏ చిన్న షాపుల్లోనో కాదు, దేశంలోనే పేరుగాంచిన ఐస్ క్రీమ్ షాప్ బ్రాండ్ అది. ఇలా ఏ ఒక్కరో చేస్తున్న తప్పు కాదు ఇది. ప్రజల ఆరోగ్యంతో, వారి జీవితాలతో ఆడుకుంటూ ఎంతో మంది వ్యాపారం చేస్తున్నారు. వారందరి బాగోతాలు బయటికి రావాల్సిందే. ఏముందిలే, మహా అయితే ఫైన్ వేస్తారు, లేదా కోర్టుకు తీసుకెళ్లి ఏదో చిన్న శిక్ష వేసి అక్కడ ఎంతో కొంత ఫైన్ కట్టమంటారు, అంతేగా అనుకునేవారు లేకపోలేదు. ఇలాంటి వారి నిర్లక్ష్యం కారణంగా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి దాకా అందరూ బాధితులే. అందుకే ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలి. ప్రజల ఆరోగ్యం పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన వారికి కఠినంగా శిక్షలు విధించాలి. అయితే అసలు ఇన్నేళ్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు రైడ్ చేయలేదు? ఇదేదో ముందే తెలిస్తే బయట తినే వాళ్ళమే కాదు కదా అని అనుకుంటున్నారా? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కష్టమైనా, కాస్త ఆలస్యమైనా ఇంట్లోనే వండుకొని తినడానికి మనందరం ప్రయత్నిద్దాం. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.